ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈ వీడియోలో అయితే నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి అన్నది అయితే కనుక చెప్తున్నాను. ఎవరైనా బిగినర్స్ ఉన్నారు లేదంటే కనుక యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి. నేనైతే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. అలాగే షార్ట్ వీడియోస్ ఎలాగ అప్లోడ్ చేయాలి అన్నది కూడా అయితే ముందే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఒక్కసారి చూడండి. షార్ట్స్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వచ్చిన తర్వాత మనం ఏంటంటే థంబ్నెయిల్స్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే కమ్యూనిటీలో పోస్టులు ఎలా చేయాలి అన్నది కూడా నేనైతే కనుక వీడియో చేసి పెడతాను. ఏదేమైనా మనకు వీడియో చేసినప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఇద్దరు ముగ్గురు దాంట్లో చూసుకున్నారనుకో, అది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో ఈజీగా ఉండొచ్చు, ఒక దాంట్లో డిఫికల్ట్గా ఉండొచ్చు అనమాట. ఎక్కడ అయితే ఈజీగా ఉందో అక్కడ దాన్ని చూసుకొని వాళ్ళైతే కనుక ఈజీగా అప్లోడ్ చేయడానికి లేదంటే కనుక వాళ్ళ ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే కనుక ఈ లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. చాలా ఈజీగానే చెప్పాను అని అయితే కనుక నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా డిఫికల్ట్గా అనిపించింది అని అంటే కనుక కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా ఈజీగా ఎలా చెప్పాలి అన్నదైతే కనుక నేను ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ ఎవరికైనా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఎలాగా యూట్యూబ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకనేది ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుగురించే ఎవరు పెట్టినా మీకు తెలియనంత వరకు, తెలిస్తే స్కిప్ చేసేయచ్చు. తెలియనప్పుడు ఏంటంటే ఒక్కసారి చూడటం వల్ల మనకేం నష్టమేం రాదు కదా. బోల్డ్ వీడియోస్ చూస్తూ ఉంటాం, అలాగే స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి స్కిప్ చేయకుండా చూస్తే మనకేంటంటే ఎలాగ అప్లోడ్ చేయాలి ఏంటి అన్నది అయితే కనుక క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే కనుక వీడియోలోకి వెళ్ళిపోయి లాంగ్ వీడియోస్ ఎలాగ అప్లోడ్ చేయాలి అన్నదైతే కనుక ఇప్పుడు చూద్దాం. ఓకేనా. మనం మన ఫోన్లో యూట్యూబ్ యాప్ని అయితే కనుక ఓపెన్ చేయాలి. ఇలా యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, మనకి ఆ ప్లస్ సింబల్ని అయితే కనుక ఒకసారి క్లిక్ చేయండి. షార్ట్ వీడియోస్ అయితే కనుక షార్ట్, మనం ఇప్పుడు ఏంటి లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి లాంగ్ వీడియోని అయితే తీసుకోండి. మనకి 1 మినిట్ దాటిన తర్వాత ఏ వీడియో తీసుకున్నా కూడా లాంగ్ వీడియో కింద తీసుకుంటుంది అనమాట. 1 మినిట్ కన్నా తక్కువ ఉంటే కనుక షార్ట్స్లో తీసుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ 1 మినిట్ కన్నా ఎక్కువ ఉన్న వీడియో అయితే కనుక ఇక్కడ ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీ అనేది నేనైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు షార్ట్లో ఎడిట్ చేయాలనుకుంటే మనకి ఏంటంటే మాట అనేది చాలా స్పీడ్గా వచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఏంటి ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను. ఇదేంటి ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీ అనమాట. నేను తెలుగులో ఇచ్చుకోవచ్చు, ఇంగ్లీష్లో ఇచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మనకి లాంగ్వేజ్ అనేది కింద గ్లోబ్ సింబల్ ఉంది కదా, ఆ గ్లోబ్ సింబల్ని చేంజ్ చేసుకుంటే మనకి లాంగ్వేజ్ అనేది ఈజీగా చేంజ్ అయిపోతుంది అనమాట. అలాగే మనం ఒక్కొక్క వర్డ్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు తొందరగా వచ్చేస్తుంది. ఇలాగా ములక్కాడ మసాలా గ్రేవీ కర్రీ అనేది నేను ఇంగ్లీష్లో ఇచ్చుకున్నా. అలాగే తర్వాత ఏంటంటే లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని ఇప్పుడు తెలుగులో కూడా ఇచ్చుకుంటున్నాను అనమాట. చూసారా ఇక్కడ ములక్కాడ, నేను ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడే నేను ఆల్రెడీ ములక్కాడ కర్రీ నేను పోస్ట్ చేశాను కాబట్టి నాకు ములక్కాడ అనేది వచ్చేసింది. మసాలా కర్రీ అంటే కర్రీ ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేవీ ఇచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి గ్రేవీ కర్రీ, ఇంతే. తర్వాత ఇప్పుడేంటి మళ్ళీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని పెట్టుకొని యూట్యూబ్ మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ ఇచ్చుకోవాలి. అదే షార్ట్స్కి అయితే కనుక యాష్ వైటీ షార్ట్స్ అని అయితే కనుక ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేంటి ములక్కాడ కర్రీ అన్నది ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ములక్కాడ కర్రీ. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఏంటి మనం ఎడిట్ చేసుకోవాలి. ఆల్రెడీ థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను దానికి సంబంధించిన థంబ్నెయిల్ లేదు కానీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇక్కడ నేనైతే మ్యాగీ అన్నది అయితే కనుక తీసుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఏది పైన థంబ్నెయిల్ పెట్టామో లోపల కర్రీ అనేది లోపల దానికి సంబంధించిన మ్యాటరే ఉండడానికైతే చూసుకోండి. ఇలా డన్ అనేది క్లిక్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా నెక్స్ట్ అనేది ఆప్షన్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ విజిబిలిటీ అనేది మనకి ఏంటంటే ఎప్పుడు పబ్లిక్లోనే ఉండాలి. పబ్లిక్లో ఉంటే మాత్రమే జనాలందరూ చూస్తారు. లేదంటే కనుక ప్రైవేట్ అయితే మనం ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటామో వాళ్ళ వరకే చూస్తారనమాట. ఇక్కడ అలాగే షెడ్యూల్లో డేట్ అన్నది ఎలా ఇచ్చుకోవాలన్నది కూడా ఉంటుంది. నువ్వు ఈ మంతా లేదా నెక్స్ట్ మంత్ తర్వాత 4 మంత్స్ ఆఫ్టర్ ఇచ్చుకోవాలనుకుంటున్నావు అన్నీ అయితే కనుక ఉంటాయి అనమాట. ఇప్పుడు అక్కడ సేవ్ ఆప్షన్ కొట్టుకుంటే సేవ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కొట్టుకుంటే నెక్స్ట్ కూడా అయిపోతుంది అనమాట. దీని అంతటిని ఒకసారి కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మళ్ళీ సేమ్ అయితే కనుక కాపీ చేసుకోండి.
ఇంకా మనకి ట్యాగ్‌లు ఏమైనా కావాలి అనుకుంటే గనక ఇక్కడైతే యాష్ పెట్టుకొని మనకి ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. అలాగే అలర్టెడ్ కంటెంటా లేదా అన్నది చూసుకోండి. అప్పుడు అలర్టెడ్ కంటెంట్ కాకపోతే గనక నో అనే ఆప్షన్ అయితే గనక సెలెక్ట్ చేసుకోండి. కామెంట్స్ అనేవి ఆన్‌లో ఉండాలా, ఆఫ్‌లో ఉండాలా అన్నదైతే గనక మీ ఇష్టం అనమాట. అంతే. ఇలాగా మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోండి. మనం ఇక్కడ మెయిన్‌గా చూసుకోవాల్సిందేంటంటే పబ్లిక్‌లో ఉందా, ప్రైవేట్‌లో ఉన్నదా అన్నది ఖచ్చితంగా చూసుకోవడం అయితే మర్చిపోకండి. అదొక్కటి మాత్రం చెప్తున్నా. ఎందుకంటే విజిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నామనుకోండి, మన కర్రీ అనేది పోస్ట్ అయిపోతది. మన లాంగ్ వీడియో పోస్ట్ అయిపోతదనమాట. అంతేనండి ఇంకా. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకైతే గనక కామెంట్ చేయండి. నేను క్లారిఫై అయితే గనక ఇస్తాననమాట. ఇంతేనండి. లాంగ్ వీడియోస్ అయితే గనక యూట్యూబ్‌లో ఇలా అప్‌లోడ్ చేసుకోవడమే. లాంగ్ వీడియోస్ ఎలాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి అన్నదైతే గనక చూసారు కదా! ఎవరికైనా ఇంకా తెలియలేదు లేదంటే గనక ఇంకా ఏమైనా నెక్స్ట్ అదర్ వీడియోస్ కావాలి అంటే గనక నాకు కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. లేదు ఇంకా డౌట్స్ అనేవి నాకు తెలియలేదనుకోండి నేను తెలుసుకుంటాను. లేదంటే గనక తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని నేను షేర్ చేయడానికైతే ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఒకవేళ వీడియో నచ్చితే గనక నాకైతే గనక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. నేను ఈజీ వేలోనే యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ అనేవి ఎలాగ అప్‌లోడ్ చేయాలి అన్నదైతే గనక చెప్పానని మీకు అందరికీ అర్థమైందని అయితే గనక అనుకుంటున్నాననమాట. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో థంబ్‌నెయిల్స్ అనేవి ఎడిట్ చేయడం ఎలాగా, అలాగే షార్ట్స్ వీడియోస్ ఎలాగా అన్నది కూడా నేనైతే గనక నా ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి అయితే గనక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి బిగినర్స్ అన్న వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థాంక్ యూ.